మనుస్మృతి అతి పురాతనమైన మానవ ధర్మశాస్త్రం మనుస్మృతి. భారతదేశంలో అనాదిగా అనుసరిస్తూ వస్తున్న ధర్మశాస్త్రం మనుస్మృతి. దీనికే మానవ సంహిత అనే మరో పేరు కూడా ఉంది. ఎవరి మనువు? మనువు అనేది చాలా ప్రాచీనమైన పేరు. అతి సనాతనమైన ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఆది ధర్మశాస్త్రకర్త మనువేనని మన విశ్వాసం. అయితే ఏ మనువు అనే ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి కారణం మనకు 14 మంది మనువులున్నారని పురాణాలు చెప్పడమే. స్వయంభువ స్వరోచిసాది మన్వంతరాలు గడిచి ప్రస్తుతం మనం 7వదైన వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. కనుక మనువు కాలాన్ని లెక్క వేయడం మనకు సాధ్యం కానిది. అయితే చరిత్రకారుల లెక్కల ప్రకారం ఈ స్మృతి గ్రంథం క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దిలో రాయబడింది. ఋగ్వేదంలో ఉన్న మనువు ప్రస్తావనను బట్టి ధర్మాలకు బాట వేసిన జాతిపితగా మనువుని అభివ్యక్తీకరించవలసి ఉంటుంది. చాలా సందర్భాల్లో మానవ జాతికి తండ్రిగా వర్ణించబడ్డాడి మనువు. మనువు అంటే వివాహం అని అర్థాన్నిస్తున్నాయి నిఘంటువులు. మనువు తన ఋషి అగ్నిని ప్రార్థించి తాను తెలుసుకున్న ధర్మ సూక్ష్మాలను అగ్ని సాక్షిగానే మానవ జాతికి అందించాడు. వేదాంగాలలో ఒకటైన నిరుక్తం ప్రకారం మనువు న్యాయవేత్త కూడా. యాస్కునికి చాలా ముందు నుంచే మనుధర్మశాస్త్రం ఉందని చరిత్రకారుల అభిప్రాయం. కానీ ఆధునిక పండితులు మార్క్స్ ముల్లర్, వేబర్ వంటి వారు చెబుతున్న దాని ప్రకారం మానవ ధర్మశాస్త్రం అనేది ఇంకా అత్యంత సనాతనమైనదని, మనువు ఆ ధర్మశాస్త్ర సూత్రాలను క్రోడీకరించి సంకలనం చేశాడని విశ్వసిస్తున్నారు. థ్యాంక్ యూ.